ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఎంపీటీఓ దుమ్ము. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఇంటింటా మహిళలను పలకరిస్తూ ఏ సమస్యలున్నా అధికారులను పిలిపించి వారి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని తెలియజేయడం మరియు సంక్షేమమే ఒక లక్ష్యం అని నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంత తెలుసుకుని దానికి పరిష్కారం చేయడం, అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు, మహిళలకు తల్లికి వందనం, దీపం పథకం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు, అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ మరెన్నో పథకాల గురించి గ్రామంలోని ప్రతి ఇంటింటా తెలియజేస్తూ కొన్ని వీధులలో సీసీ రోడ్లు కావాలని అడిగిన, పెన్షన్లు అడిగిన మహిళలందరికీ సమాధానం చెప్పు కార్యక్రమం ముందుకు వెళుతుండగా తెలుగుదేశం పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా పసుపు పార్టీలో ఒకటేగా నడుచుతున్న తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నమస్కారం. రోడ్డు రాపించుకుంటాం. ఏ బాబు సచివాలయం రోడ్డు రోడ్ రాసుకుని వాటర్ కదా. అది నాకు ఆధార్ కార్డు ఒకటి తీసుకున్నాను. ఇంటి అడ్రస్ రాసుకోండి. అడ్రస్ ఆ మూల ఇంటి దాకా రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పెన్షన్ కి ఎప్పుడు కలిసి పోయినాయి. ఎప్పుడు మరి సరిపోయి అప్లై చేసి పెట్టండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేర్లు పెట్టిన వెంటనే తొందరలో రిలీజ్ చేస్తారు. మీరు పేరు మరి పోయి పెట్టుకోవాలి. పాతవన్నీ కట్ అయిపోతాయి. మరి ఇప్పుడు పెట్టుకోవాలి. దాని తర్వాత మేము అడిగేది చెప్పండి. ఇది తల్లికి వందనం ఎంతమందికి వచ్చినాయి? గ్యాస్ పెట్టుకున్నారా? ఇద్దరు పిల్లలకు రాలేదా? ఫస్ట్ వస్తాయి. అయిపోతే డిగ్రీకి వస్తుంది. గ్యాస్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. వచ్చే నెల 10వ తారీఖు నుంచి ఉచిత బస్ ప్రయాణం కూడా మహిళల కోసం స్టార్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. తల్లి ఏమన్నా ఉన్నా కానీ మా వాళ్ళని అడగండి, పని చేసి పెట్టుకుంటారు. మీరు అదే చెప్పాను కదా. ఇక్కడ సైట్ ఓపెన్ అయిన సచివాలయం నంబర్ ఏమొస్తుంది? సచివాలయం నంబర్ ఏదో వస్తుంది. అంటే మీకు ఇంతమంది వాలంటీర్ ఎవరు? అట్లా కాదురండి. సచివాలయం నంబర్ నీ నంబర్ చెప్పమ్మా. సచివాలయం నంబర్ సచివాలయం మంది మీరు పోయేది సచివాలయం మూడో సచివాలయం. మిగతా మా వాళ్ళు చేస్తారు. పోయి ఆధార్ కార్డు తీసుకొని పోయి అక్కడ చూపించి రండి. వీళ్ళది సదరన్ క్యాంప్కి అపాయింట్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయి కదా. మన అయిపోతారు. మన ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ లాస్ట్ మండే వచ్చిన వెంటనే రౌండ్ కొట్టినారు. పటాపట్ అది ఆ బాబుకి విఆర్ఓతో సర్టిఫికేట్ ఇస్తారు. డబ్బులు తెచ్చిస్తారు అనుకోకండి. కొంచెం మీరు పని చేస్తే మీతో పని మీరు చేసేది మేము. మీరు దయచేసి హెల్ప్ చేస్తున్నానమ్మా. ఓకేమ్మా. ఇది చాలా తప్పు అంటా నేను. ఇది చాలా తప్పు అంటా నేను.
ఇది చాలా తప్పు అంటా నేను. ఏంది పింఛన్ ఇంకా ఓపెన్ కాలేదు వస్తుంది. 60 పెద్దకుండా గుంట తీసేయాలి. ఎదురుకుండేదా మీరు ఆడేస్తారు, అప్పుడు మీరు ఆడేస్తారు. ఇడుంది పంచాయతీ బోర్డు చెప్పి తెలుస్తున్నాం. ఒక్కొక్కటి ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చామో అవసరమా బాగున్నారా? అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. వీళ్ళు ఇద్దరు ఏదైతే సహకారం ఉండాలమ్మా. మనకి ఏమేమి పట్టిస్తున్నాయి తల్లి? అమ్మఒడి వాపసు తీసుకుంటారు. గ్యాస్ పెట్టుకున్నారు. వచ్చే నెల 16వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. పత్తికొండలో అన్న క్యాంటీన్ కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైతే చెప్తామో చేసుకుంటూ వస్తాం. మీ సహకారం మాకు ఉండాలి. మంచిగా గురుమంగళ